వాడు దొంగయుడిని తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించి వచ్చాడు కనుక అలాగే చేశాడు. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టే దినమునప్పుడు ఆమెను దీనిని నిలిపరనీయుడి వినెల్లప్పుడూ మీతో కూడా ఉండదు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రెండు సందర్భాలు కనబడుతున్నాయి. సందర్భం ఒకటే, ప్రాంతం ఒకటే, ఇంకా చెప్పాలంటే వ్యక్తులు కూడా ఒకటే. అయితే అక్కడ పేరు రాయబడలేదు కానీ ఇక్కడ పేరు రాయబడింది. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళారో అని మనం ఆలోచన చేస్తే చనిపోయిన లాజరును యేసు ప్రభు లేపాడు. చనిపోయి లాజరును సమాధి చేసి సమాధిలో చూస్తే యేసు ప్రభు తెలిసి అక్కడికి వెళ్ళేసరికి 3 రోజులు టైం పట్టింది. యేసు ప్రభు వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా అనగానే వెంటనే చనిపోయిన లాజరు ఏం చేస్తాడంటే ఆ ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చినట్టుగా మనం